ఒక థ్రిల్లర్కు ఉండే గ్రామర్ని ఫాలో అవుతూనే ఎలా ఎగ్జైట్ చేయాలో మిస్టరీ ఆఫ్ మోక్ష అని చూస్తుంటే అర్థమవుతుంది. అంటే ఒక థ్రిల్లర్కు ఉండే సెటప్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళి ఎక్స్పెక్టెడ్గానే ఉంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్ట్లు ఉన్నాయి. టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సో సెకండ్ హౌస్ అయిపోయినట్టుంది ఇది హాట్స్టార్. సార్, పద్మరావు నగర్లో చాలా కూల్గా మొదలైంది మీ ప్రయాణం. సో పొలిటికల్ థ్రిల్లర్స్ అయిపోయినాయి, యాక్టింగ్ అయిపోయినాయి, ఇప్పుడు సీరియస్ థ్రిల్లర్స్ వైపుకి వస్తున్నారు. చెప్పాలంటే మీ కెరియర్ని ఒక మంచి సినిమా కథలా ఉంది సార్. స్టార్టింగ్ మీ బయోపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. చాలా సాఫ్ట్వేర్ నుంచి టర్న్ అయ్యి ఒక న్యూ ఆస్పిరేషన్స్తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీరు అనుకోకుండా చాలా పోస్టులని సక్సెస్ఫుల్గా డీల్ చేస్తున్నారు. మంచి ఆర్టిస్ట్గా సౌత్లోనే చాలా సినిమాలు చేస్తున్నారు. ఎలా ఈ థ్రిల్లర్స్ ఏంటి, సీక్రెట్స్, మిస్టరీస్లోకి ఎలా పడ్డారు? నాకైతే నేను ఒక డైరెక్టర్గా మీరు చూస్తే నా ఫిల్మోగ్రఫీ అవకాయ బిర్యానీ ఒక రొమాంటిక్ డ్రామా, కోంటికోటి ఒక పల్పీ క్రైమ్ థ్రిల్లర్, గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఏమో ఒక పొలిటికల్ గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. నాకు డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్. ఐ మీన్ దట్స్ వాట్ డ్రైవ్స్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ హెస్ బీన్ ట్యాప్డ్ ఎట్ ఆల్, ఐ థింక్ అట్లీస్ట్ ఇన్ ద తెలుగు స్పేస్. సో స్టోరీ చదివిన తర్వాత దాన్ని స్క్రీన్ ప్లే అంతా డెవలప్ చేసేటప్పుడు వీ వర్ వెరీ ఎక్సైటెడ్. అంటే దీనికి ఒక ఎక్స్ట్రీమ్ పొటెన్షియల్, మనం ఒక థాట్ ప్రాసెస్ కానీ ఒక కైండ్ ఆఫ్ స్కేలింగ్ కానీ వీ కెన్ టేక్ ఇట్ టు సమ్ న్యూ ప్లేసెస్ అని అనిపించింది. దట్ గాట్ మీ ఎక్సైటెడ్. అండ్ ఫర్ మీ ఎనీ ప్రాజెక్ట్ హ్యాస్ టు ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఉండాలి, సెన్స్ ఆఫ్ అడ్వెంచర్ ఉండాలి. ఈ రెండు ఉండకపోతే ఆ ప్రాజెక్ట్ చేయడం నాకు ఐ థింక్ that's what drives me to a story. So that's what got me started on the journey of political thrillers lo kuda oka benchmark ni create chesaru. So Gods of Dharmapuri was very very special. Very special. I think it's a combination of a great script, terrific production, superb ensemble cast of actors. అలాగే మేము ఇప్పుడు మిమ్మల్ని డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్లో చూడటం మొదలెట్టింది అక్కడి నుంచే అనుకుంటాము. అది ఒకటే కాదు సార్, ఇఫ్ ఐ కెన్ ఇంటరప్ట్, గాడ్స్ ఆఫ్ ధర్మపురి వాజ్ ద ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్. అంటే అక్కడి నుంచే మనకి తెలుగులో వెబ్ సిరీస్లు చూడటం అలవాటు చేసిన షో అది. ఇట్ గాట్ అ చేంజ్ మాకు కూడా. అవును. సో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఎలా నీకు హాట్స్టార్లో సెట్ అవుతున్నాయి? నిజంగా థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్. కాంప్లిమెంట్, డెఫినెట్లీ ఏ కాంప్లిమెంట్. ఏమో సార్, నాకు కూడా టెలివిజన్ షోస్ మీరు నంబర్ ఇంత బిజీ అవుతామని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అవును, నేను కూడా ఈటీవీ షోస్ కానీ, అవును ఇప్పుడు ఈటీవీలో కరెక్ట్ స్టార్ స్పోర్ట్స్ చేస్తున్నా, ఈటీవీలో బిగ్గెస్ట్ డాన్స్ వెబ్ సిరీస్ చేస్తున్నావు ఒకే ప్లాట్ఫామ్ మీద. అవును. ఏంటి ఎక్కడ కుదిరింది నీకు బాండింగ్? నాకు నిజంగా తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటి, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. మీ అందరికీ నేను ఎప్పటి నుంచో కూడా తెలుసు. ఆల్ దట్ ఐ డూ ఇస్ నా వర్క్ నేను చేస్తాను. ఇంకా దాని ఏమంటారు, ఫాలోడ్ బై దాని ఫలితం గుడ్ బ్యాడ్ ఏదైనా. నాకు ఇప్పుడు ఇందాక కూడా ఇంటర్వ్యూకి ముందు కూడా నేను అనీష్తో డిస్కస్ చేస్తున్నా. నేను ఆల్వేస్ ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్లో ఉంటున్నా. అనీష్, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది తెలియట్లేదు. అయ్యో అలాగా సార్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, కానీ ఇంకేదో అరే నాతో కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకో నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను కలిసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు నాతో. నేను హ్యాపీగా ఉంటాను, నా మీద ఎక్కువ నీకు అదేదో పడాలరా అంటుంటారు నాతో వచ్చి. నేను హ్యాపీగానే ఉన్నా, అవతల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో నాకు డౌట్ వస్తుంటుంది, మనం ఇంకేదో చేయాలనే దీంట్లో బతుకుతూ ఉన్నాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇవన్నీ అవ్వటం ఒక అదృష్టమే నిజంగా. హాట్స్టార్లో దిస్ ఇస్ మై థర్డ్ వెబ్ సిరీస్, అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళదే స్టార్ స్పోర్ట్స్ కూడా. సో గత 5-6 ఏళ్ళగా ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇప్పుడు లక్కీగా మళ్ళీ ఈటీవీలో మళ్ళీతో టైఅప్ చేసుకుంటున్నాను. సూపర్. ఎలా ఉందండి ముంబై? ఎలా ఉంది? ఏదో అడ్వెంచర్ షో చేస్తున్నారు. నేను నా తెలుగు రియాలిటీ టీవీస్ నుంచి హిందీ రియాలిటీ టీవీకి ఫస్ట్ టైం వెళ్ళాను ఇప్పుడే. ఓకే. అండ్ ఇట్స్ కాల్డ్ రియాలిటీ రాణి ఆఫ్ ద జంగిల్. షో అంతా ఒక జంగిల్లో సర్వైవల్. అండ్ నా డిజ్నీ షో ఈజ్ ఆల్సో సర్వైవల్ ఇన్ అన్ ఐలాండ్. సో నా లైఫ్ ఎందుకో జంగల్ వైపు వెళ్తుంది. సో ఫిక్షన్ రియల్ రెండు ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అవును, అండ్ ఇది రిలీజ్ కూడా సేమ్ టైం కు ఉన్నాయి రెండు. మన షూటింగ్ లో ప్రాక్టీస్ అయిపోయింది. సో రియాలిటీ రాణి మీరే అయితే? డౌటే లేదు. ఇక్కడికి సౌత్ కి అయితే నేనే. సో పవని గారు, ఎలా ఈ ప్రాజెక్ట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది?
నా క్యారెక్టర్ చాలా యూనిక్గా ఉంటుంది. నేను ఎలా కనిపిస్తా అలా ఖచ్చితంగా ఉండను దీంట్లో. గుర్తుపట్టారు. మీరు ఖచ్చితంగా నన్ను అక్కడ ట్రైలర్లో లేకపోతే పోస్టర్స్లో చూసారు అంటే గుర్తే పట్టరు. నేను ఎక్కడున్నా అని వెతకాలి లేకపోతే అడగాలి. సో నాకు ఫస్ట్ టైం ఆఫర్ చేసేటప్పుడు కూడా నేను ఏదో ఇలా ఇంకా కొంచెం గ్లామర్ కానీ మంచిగా పాష్గా రెడీ అయిపోయి వెళ్ళాను. కానీ మా సార్ గారు ఇలా కాదు మా ఒక కాటన్ చీర తీసుకొని రమ్మన్నారు. ఏం చీర అంటే పాత చీర అన్నారు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఐ గాట్ టు నో లైక్ ఓకే మొత్తం డీగ్లామర్ చేసి దే గేవ్ మీ దిస్ రోల్. అండ్ ఆ రోల్ వచ్చి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వెరీ లైక్ ఒక క్యారెక్టరే చాలా డిఫరెంట్. లైక్ ఒక నార్మల్ అమ్మాయి కాదు, ఒక వెరీ డిఫరెంట్ మైండెడ్ పర్సన్ ప్లాటింగ్స్లో. సో when sir was like he offered this character to me, నాకే ఒక డౌట్, అందులో నేను ఫిట్ అవుతానా ఫస్ట్ సార్? కానీ లిటరలీ వాళ్ళు నాకు అలా మార్చేశారు. నేను ఇలా వెళ్ళేదాన్ని షూటింగ్కి, అలా వేరే అమ్మాయిలాగా మారి బయటకు వచ్చేదాన్ని. దట్ ఈస్ మీ ప్రొఫెషన్ కొన్ని బ్యూటీ అదే కదా, మనం కొత్త పాత్రలుగా ఆ వరల్డ్లోకి వెళ్ళి ఉండే అవకాశం ఎవ్రీ ప్రొఫెషన్ ఇవ్వదు. ఒక ఆర్టిస్టిక్ లైఫ్లోనే అవి దొరుకుతుంది. అండ్ ఇందులో వచ్చి నాకు స్పెషల్గా డిఫరెన్స్ తెలుస్తుంది. సో దిస్ ఇస్ దట్ ప్లాట్ఫామ్ విచ్ హస్ గివెన్ మీ లైక్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఎక్స్ప్లోర్ అవబోతున్నారు కొత్త క్యారెక్టర్లు. సో ఎలా అనిపిస్తుంది అంటే త్రూ అవుట్ ఆ క్యారెక్టర్తో జర్నీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుంది నెక్స్ట్ మంత్? వెరీ ఎక్సైటెడ్. నేను దీని గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ డే అంటారు కదా, ఎస్ దిస్ వాజ్ మై డే అని చెప్పేసి అలా ఉంది నాకు ఇప్పుడు ఇది వచ్చే టైంకి. ఎస్ హియర్ ఐ గో. సో మేము ట్రైలర్ చూసినప్పుడు అందరిది వాయిస్ స్ట్రక్చర్ ఒకలా ఉంది, మీ వాయిస్ స్టార్ట్ అవగానే అర్థమైపోయింది మనం మళ్ళీ బెజవాడలో వెళ్ళిపోయి. నా వాయిస్ లో ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి, నేను ఏం చేయగలను? విజయవాడ గుంటూరు పేరెంట్స్. సో అంటే అది ఐస్లాండ్ అయినా అక్కడ ఏం జరుగుతున్నా సరే ఒకసారి వాయిస్ ఓపెన్ అవగానే అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా వాయిస్ మాత్రం విజయవాడ. ట్రూత్ ఏంటంటే నేను ఎప్పుడు విజయవాడకి వెళ్ళలేదు, చదువుకోలేదు, పెరగలేదు. నా పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ హియర్. కానీ ఆ యాస వల్ల నీళ్ళు ఉన్నాయి ఒంట్లో. మోక్ష ఐలాండ్కి వెళ్ళినా విజయవాడ తప్పలేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మీ స్టార్టింగ్ కెరియర్ నుంచి కెరియర్లో ఎక్స్పెరిమెంట్స్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది తేజస్వి మీకు. అంటే ఒక ఫార్మాట్లో వెళ్దాం, కాంబినేషన్స్లో వెళ్దామని ఎప్పుడు ట్రై చేసినట్టు మాకు అనిపించలే అట్లీస్ట్. ఎందుకంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది నాకు తెలియకుండా స్టార్ట్ చేశాను. అంటే కొరియోగ్రాఫర్గా ఎంటర్ అయ్యారు కదా. కరెక్ట్. నేను డాన్సర్గా ఉండేదాన్ని, కొరియోగ్రఫీ చేసేదాన్ని. ఫస్ట్ సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు. నాకు లైఫ్ చాలా ఎర్లీగా ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఎర్నింగ్ సర్వైవల్ కోసం. సో అది ఇలా చేయాలి అలా చేయాలి అంత లేదు. వాట్ ఎవర్ కేమ్ టు మీ ఐ టుక్ ఎవ్రీథింగ్ అప్ ఇన్ మై హ్యాండ్. రియాలిటీ టీవీ అయినా, టెలివిజన్ అయినా, డాన్స్ షో అయినా, సీరియల్ అయినా, సినిమా అయినా, యూట్యూబ్ అయినా, ఎనీథింగ్. నాకు ఒక బౌండరీ అనేది నేను పెట్టుకోలేదు. అండ్ అది ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చి ఐ రియలైజ్ దట్ యాక్టర్స్కి యాక్చువల్లీ బౌండరీస్ ఉండకూడదు. వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. అంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్లో పడిపోతుంటారు. అంటే కెరియర్ స్టార్టింగ్లో ఏమో కానీ కొంత కెరియర్లో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళే తెలియకుండా ఒక ఫార్మాట్కి ఫిక్స్ అవుతుంటారు. నన్ను చాలా మంది అన్నారు టైప్ కాస్ట్ అయిపోతావు ఇలా చేస్తే, ఏది పడితే అది చేస్తే వాల్యూ ఉండదు, ఇలా 100 చెప్తారండి. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు వచ్చిన వర్క్, ఎంతమందికి వర్క్ దొరకట్లేదో ఐ నో. అండ్ మనకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ దండం పెట్టుకొని చేసుకుంటూ పోవాలి. అండ్ ఐ థింక్ వన్ డే సక్సెస్ విల్ ఆటోమేటిక్లీ హిట్ యువర్ ఫేస్. సో అట్లీస్ట్ మనం మీకు నచ్చిన ఫీల్డ్లో బిజీగా ఉంటున్నారు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ కదా. సో ఈ కథ మీ వరకు వచ్చిందా సార్? అంటే ఎలా కథ కుక్ అయింది? కథ నా వరకు వచ్చిందండి. అది నేను నా టీం కలిసి, నా రైటింగ్ టీం ఉంది, మేము కలిసి దాన్ని డెవలప్ చేసాం. సో అదొక బేస్ లైన్ స్టోరీలా వచ్చింది మనకి. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ నాకున్నే ఒక డైరెక్టర్గా నాకు కావాల్సిన కొన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్ నేను ట్రైలర్లో కనిపించినాయి అవి. అవును, అది మేము తీసుకొచ్చాం స్టోరీలో. సి ఫర్ మీ ఎనీ స్టోరీ దట్ యూ టెల్ కదా, ఇది ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ షో అండి. ఇట్ ఈస్ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, ఎంటర్టైనింగ్ షో. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ షో. ఐ మీన్ మేము మైండ్లో పెట్టుకున్నాం. అంటే ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ టు ఇంట్రీగ్ అండ్ ఎంటర్టైన్ ది ఆడియన్స్. అది మా గోల్ సెట్గా పెట్టుకున్నాం. సో షూట్ చేసేటప్పుడు కూడా ఆ ఎనర్జీతో, ఆ సెన్స్ ఆఫ్ అడ్వెంచర్తోనే చేసాం యాక్చువల్లీ. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు హియర్
how audiences feel about the film. అంటే కొత్త కాంబినేషన్ ఏమైనా ట్రై చేస్తారా? జనరల్గా థ్రిల్లర్స్ అంటే భయపెట్టడము ఎంగేజ్ చేయటమే కోర్ ఎలిమెంట్స్లా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అనేది లీస్ట్ ఆప్షన్ కింద వస్తుంది థ్రిల్లర్స్లో. రైట్. సో మీరు చాలా కాయిన్గా చెప్తున్నారు ఎంటర్టైన్మెంట్ అనేది. ఎంటర్టైన్మెంట్ అనేది కామెడీ కాదండి. ఐ డోంట్ మీన్ ఎంటర్టైన్మెంట్ యాజ్ కామెడీ. ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఇన్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ద స్టోరీ. ఎక్కడ తీసుకెళ్తుందో, ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయో, ఎలాంటి డీపర్ లేయర్స్లో తీసుకెళ్తాయో. వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ దెర్ ఆర్ 28 యాక్టర్స్ ఇన్ టోటల్ అండి. ఒక పెద్ద ఆన్సాంబుల్ కాస్ట్. సో ఈ కాస్ట్తో నంబర్ ఆఫ్ సీన్స్ అండ్ కాంబినేషన్స్ మేనేజ్ చేయడం ఒక పెద్ద లాజిస్టికల్ ఛాలెంజ్ అది. వెన్ ఐ సే ఎంటర్టైనింగ్, వాట్ ఐ మీన్ ఇస్ the characters are very, very surprising. The story will take you to interesting new places. దానికొన్నే సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ, మిస్టీరియస్ ఎలిమెంట్స్ కానీ, ప్లాట్లో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ. జనరల్గా థ్రిల్లర్స్లో క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే హాలిడే స్పాట్లో యాక్చువల్లీ నాకు చూడడానికి అలాగే ఉంటుంది, చాలా ఎక్సైటింగ్. ఒక హాలిడే క్యారెక్టర్స్ని రిజిస్టర్ చేయటం, ఆ క్యారెక్టర్ ఆర్క్ని మెయింటైన్ చేయటం అనేది డైరెక్టర్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్. It is a big challenge. It is a big challenge for not just for me, but even for the writing team. But I think I had a great bunch of actors with me. మేము చాలా రిహర్సల్స్ చేసి అక్కడున్న ఎన్వైరన్మెంట్ కానీ అదంతా కలిసి వచ్చేసింది. ఐ థింక్ అందరూ, ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ సీన్ in this flavor అండి. I can start ఈ అవతార్, ఈ kind of నందు కానీ, పావని కానీ, తేజు కానీ, you have not seen them like this in any other show. I am excited about that as a director, to see another side of them as actors. I remember the day మీరు narrate నందు చేసినప్పుడు కొత్తగా ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరికింది నందు ఇందులోనా సార్? ఇందులో ఫస్ట్లీ లుక్ పరంగా, ఇఫ్ యూ కెన్ స్టార్ట్ విత్ ది అవుటర్ లుక్ చూస్తే, నేను ఇప్పటి వరకు ఎప్పుడు అలా నా జీవితంలో నేనే లేను. నా హెయిర్ కట్ నుంచి అనీష్ నన్ను తీసుకుని పర్సనల్గా వెళ్ళి అక్కడక్కడ ఒక సెలూన్లో, చెక్ పోస్ట్ దగ్గర ఒక సెలూన్ తీసుకెళ్ళి మొత్తం డిప్ప కొట్టిచ్చేసి అసలు నాకు ఇప్పటి వరకు ఉన్న నందువేనా అనేలాగా చూడాలి. దట్ వాజ్ హిస్ ఫస్ట్ థింగ్. అండ్ దెన్ విక్కీ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, యానిమల్ నుంచి ఏదైనా ఇన్స్టింక్ట్స్ తీసుకుందాం, నక్కన, సో ఆర్ నక్కన ఏదైనా, అంటే ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ ఏదైనా తీసుకుందాం అని చెప్పారు. సో షార్ప్గా ఉండేవాడు, చిన్న సౌండ్ వచ్చినా అది దాన్ని ఏమంటారు సార్, అంటే కొట్టొచ్చినట్టు మొహం మీద కనబడదు, కానీ ఆ నువాన్సెస్ అన్నీ ఐ థింక్ ఇట్ యాడెడ్ టు ది ఎంటైర్. అంటే ఏదైనా మాట్లాడుతున్నా, ఏదైనా ఇంపార్టెంట్ జరుగుతుంటే విక్కీ గారి చెవులు ఇలా షార్ప్గా ఇలా ఉంటాయి, అలర్ట్గా ఉంటాయి. అది మీకు కనిపించకపోవచ్చు, ఇప్పుడు నేను ఇలా చేస్తుంటే కనిపిస్తుంది, షో అంతా ఇలా చేయంగా. అంత చిన్న వాటి మీద యునో దట్ కేర్ వాజ్ టేకెన్. అనీష్ నాకు చెప్పినప్పుడు చిన్నవి ఏదైనా, వాడికి ఇక్కడ కంటి మీద చిన్న ఘాటు పెడదామా, ఘాటు ఎందుకు పెట్టుండొచ్చు, విక్కీ వాడి చైల్డ్హుడ్ అయి ఉండొచ్చు, వాడికి చిన్నప్పుడు ఏమైనా దెబ్బ తగిలి ఉండొచ్చా, ఇంత ఇంటర్నల్ లేయర్స్. ఐ థింక్ ఆ హోంవర్క్ ఏదైతే క్యారెక్టర్స్ మీరు చేశారో సార్, దానివల్ల యాజ్ అన్ యాక్టర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్కోప్ దొరికింది. నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే, నాకు డబ్బింగ్ స్క్రిప్ట్ ఇస్తే 2.5 pages ఉంది. 8 ఎపిసోడ్లలో త్రూ అవుట్ ఉంటాను, నా స్క్రిప్ట్ మాత్రం 2.5 pages ఉంది. సో విక్కీ మాట్లాడే ఒక్క చిన్న డైలాగ్ అయినా వాడు హీ హ్యాస్ టు మేక్ అ లాట్ ఆఫ్ సెన్స్. దానికి వాళ్ళు రైటింగ్లో తీసుకున్న కేర్, దానికి యాక్టింగ్ పరంగా వాళ్ళు తీసుకున్న కేర్, ఐ థింక్ ఆల్ దట్ ఈస్ వెరీ వెరీ న్యూ టు మీ. అండ్ నన్ను ఇలా చూసిన తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ పర్సీవింగ్ మీ, అంటే వేరే డైరెక్టర్స్ కూడా ఓహో నందుతో ఇలాంటి రోల్స్ చేయించుకోవచ్చు అనేది కొత్త ఆలోచనలు కలిగి 100%. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అనీష్ ఫర్ ఇట్. స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అనిపించింది నాకైతే, ఎందుకంటే ఎన్నో తెలుగు సినిమాలు చేసి మన స్క్రిప్ట్ విని మనం వెళ్ళి షార్ట్ పర్ఫామ్ చేసి వచ్చేస్తే అదొక డిఫరెంట్ టైప్. అనీష్తో వర్క్ చేసిన తర్వాత నేను 2 projects మీద వర్క్ చేశాను, ఇది కాకుండా ఇంకొకటి. అనీష్ హ్యాస్ అ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్, అండ్ అదేంటంటే ఇట్స్ వెరీ ఇంటరాక్టివ్. మన యాక్టర్స్కి కూడా ఇంక ఇది చేయొచ్చా, అది యాడ్ చేయొచ్చా, అంటే యాజ్ అన్ యాక్టర్ యూఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. అండ్ ఈ మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్కి నేను ఏడీగా కూడా పనిచేస్తాను, బికాస్ ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్. నాకు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఐ వాంటెడ్ టు జాయిన్ దిస్ స్కూల్, ఐ వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ స్కూల్. సో ఐ థింక్ అనీష్ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్, అండ్ అదంతా కనిపించబోతుంది ఈ సిరీస్లో. అంటే రియలిస్టిక్గా అనిపించే క్యారెక్టర్స్తో ఎక్కువగా మీ సినిమాలో చూస్తే క్యారెక్టర్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. అంటే అదొకటి మాత్రం స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు గాడ్స్ ఆఫ్ ధర్మపురి చూసినా ఏం చూసినా సరే ఒక స్టాండర్డ్స్ని సెట్ చేస్తున్నారు. అంటే వెబ్ సిరీసే కదా, ఎలాగో ఇది అప్రూవ్డ్ అయిన ప్రాజెక్ట్ కదా అని
అలా ఏం లేదు, అసలు పర్సెప్షన్ కనిపించదు. నాకు తెలిసి మిస్టరీ ఈ మోక్ష ఐలాండ్ రైతు ఒక పారామీటర్ని సెట్ చేస్తుందేమో ఇది అని అనిపిస్తుంది. అవునవును. నాకు వెబ్ సిరీస్ అండ్ సినిమా మధ్యలో నాకు తేడా మాత్రం స్ట్రక్చర్ అండ్ టైం అండి, అంతే. కానీ తీసే విధానం కానీ, పెట్టిన కష్టాలు కానీ, తీసిన కష్టం అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ లైక్ సినిమా ఉంది. నేను వెబ్ సిరీస్ ఎక్కువ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఎక్కువ ఇంటర్వెల్స్ ఉంటాయి అంతే. అంతేకాని షూటింగ్లో కానీ, సీన్ కన్సీవింగ్లో కానీ, దాన్ని మౌంట్ చేయడం కానీ, మన పోలేని లొకేషన్స్ లేవు అసలు ఈ సినిమాకి, అంటే ఈ షోకి. యూ కాంట్ జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ మేకింగ్ ఇట్ ఫర్ ద బిగ్ స్క్రీన్, that doesn't mean that your thoughts have to become smaller or it has to be limited. కానీ ఆ డిఫరెన్స్ ఉందండి, అలా చూస్తుంటారు కదా. అవును, కొంచెం వెబ్ సిరీస్కి సినిమాకి మారుతుందేమో కానీ స్టోరీ టెల్లింగ్ మారదండి. ఇంకా మన సౌత్లో మన కాంపిటేటివ్గా హిందీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినంత ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. అక్కడ నేను ఐ రియలీ వాంట్ టు గివ్ అ షౌట్ అవుట్ టు గోపి గారు అండ్ రామ్ గారు, ఆర్ ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ 14 Reels. దే రియలీ సపోర్టెడ్. ఎందుకంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్కి ఉన్న లాజిస్టికల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. ఒక ఐలాండ్లో షూట్ చేయడము, మల్టిపుల్ లొకేషన్స్లో షూట్ చేయడము, 30 యాక్టర్స్ ని హ్యాండిల్ చేయడము, ఆ సీన్స్ కన్సీవ్ చేయడం అనేది ఇట్స్ యూ రియలీ నీడ్ దట్ సపోర్ట్ అండ్ బ్యాకింగ్. అండ్ Disney and 14 Reels really backed us up, and that's why where we are here today. 14 Reels కూడా ఇది ఒక కొత్త జోనర్. 14 Reels ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ వేరే అసలు, వాళ్ళు కమర్షియల్ గాను లౌడ్ గా బ్రైట్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. రైట్. సో ఇమాజిన్ సార్, మహేష్ బాబు గారితో, బాలకృష్ణ గారితో ఇలాంటి పెద్ద పెద్ద హీరోలతో చేసిన ఒక 14 Reels బ్యానర్ విత్ Disney ప్లస్ హాట్స్టార్ అనేటువంటి ద బెస్ట్ ఇన్ ద బిజినెస్ రెండు వచ్చి ఈ సిరీస్ చేశారు అంటే మీ ఊహకే వదిలేస్తున్నా దాని స్టాండర్డ్స్ కానీ. అది న్యూ ఏజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడు మీ సైడ్ కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడున్న టెంప్లెట్కి అబోవ్ ఉంటుంది ఎప్పుడు. మాకు ఆ సెన్సిబిలిటీస్ కానీ, ఆ క్యారెక్టర్స్ని డెవలప్ చేయటం కానీ, ఈవెన్ కాన్వర్జేషన్స్ కూడా చాలా ఎక్కడ ఏ క్యారెక్టర్ కూడా ఒక డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు మీ పాత్రలో గమనిస్తే. నిజం అంటే మేము అబ్జర్వ్ చేస్తాం అంటే ఏదైనా ఒక డైలాగ్ లా ఉంటుందేమో అని ఎక్కడ ఏది అనిపించదు. సో కాన్వర్జేషన్స్ని బిల్డ్ చేయడానికే ట్రై చేస్తుంటారు క్యారెక్టర్స్ మధ్య. ఇది కాన్షియస్గా తీసుకునేదేనా మీ ప్రతి మూవీలోనూ అలాగే ఉంటాయి? ఈ విషయంలో మాత్రం ఎక్కువ కాన్షియస్ అయినా, చాలా ఎక్కువ ఇన్ ద మొమెంట్. ప్రతి చిన్న చిన్న వర్డ్, చిన్న చిన్న మూవ్మెంట్ తో సహా హీస్ ఇంటూ మైక్రో డీటెయిల్ అండి. వాట్ ఐ డూ ఇస్ నేను ఒక ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్ తో వెళ్ళానండి సెట్లో. ఓకే, నేను ఒక సీన్ ఇచ్చాను పట్టుకొని దీన్ని విజువల్ గా ట్రాన్స్ఫార్మ్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళరు. ఒక ఐడియా ఉంటుంది, క్లియర్ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. కానీ ఆ స్క్రిప్ట్ నా యాక్టర్స్కి ఇచ్చిన తర్వాత, వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత, వాళ్ళు ఆ స్పేస్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళతో మల్టిపుల్ రిహర్సల్స్ చేసిన తర్వాతనే నేను బ్లాకింగ్కి వెళ్తాను. అంటే మీ ఆర్టిస్టులు మోస్ట్ ఎక్సైట్మెంట్ తో ఉండటం తప్పలేదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక కొత్త ఆపర్చునిటీ. అంటే ఎవ్రీ సెట్ లో ఇలాంటి అట్మాస్ఫియర్ దొరకదు నాకు తెలిసి. చెప్పింది చెయ్యి, చెప్పిన వరకు చెయ్యి. I don't believe in that. I feel like అందరిది పొటెన్షియల్, అందరికీ ఎవ్రీవన్ హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్ అండి. ఆ పొటెన్షియల్ ఏంటి అని మనం రియలైజ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గివ్ దమ్ ద స్పేస్ అండ్ ద ఫ్రీడమ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఓపెన్ కాన్వర్సేషన్స్. దీస్ ఆర్ బంచ్ ఆఫ్ బ్రిలియంట్, టాలెంటెడ్, ఇంటెలిజెంట్ పీపుల్ హూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఒక 30 మెంబర్ కాస్ట్ మెంబర్స్తో మనం కలిసి పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి? యూ హ్యావ్ టు హ్యావ్ అ కెమిస్ట్రీ విత్ ఈచ్ అదర్. ఆ కెమిస్ట్రీ ఒక యూనిట్గా మనం నంబర్ ఆఫ్ డేస్లో అది ఆ కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఉంటేనే మనం చేయగలుగుతాం యాక్చువల్లీ ఇలాంటి ఒక షో. సో దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఐ హ్యావ్ అ బ్రిలియంట్ కాస్ట్ హూ ఆర్ విల్లింగ్ టు బీ కమిటెడ్ టు ద స్టోరీ. అండ్ వాళ్ళు పడిన కష్టాలు ఫిజికల్ కానీ, ఎమోషనల్ కానీ, ఐ నో అండి, దే రియలీ పుష్ దెమ్సెల్వ్స్. మనకు కొన్ని వెదర్ కండిషన్స్ కానీ, టెరైన్ కానీ వెరీ వెరీ ఛాలెంజింగ్. బట్ దే వెంట్ త్రూ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్. క్రేజీ స్కెడ్యూల్ అసలు మనం ఆపకుండా. చెప్దాం అనుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ హౌ మై జర్నీ స్టార్టెడ్ విత్ అనీష్. హెయిర్, మేకప్,
లుక్స్ ఇవన్నీ తీసి పక్కన పడేస్తారండి. చెప్పి యాక్టింగ్ చేయి, రోల్ లాగా చేయి. నేను కొంచెం మేకప్ వేసుకొస్తే వెళ్ళి వాష్ యువర్ ఫేస్ అండ్ కమ్. దిస్ ఈస్ ద ఓన్లీ సిరీస్ వేర్ హెయిర్ అండ్ మేకప్ ఇస్ నాట్ ద కాన్స్టెంట్. ప్రతి షాట్లో మనం హెయిర్ సెట్ చేసుకోవడం, మేకప్ సెట్ చేసుకోవడం అంటే వీటి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. దృష్టి మొత్తం తీసేసి మీరు యాక్టర్స్ అయిపోండి అమ్మా, మీరు ఈ క్యారెక్టర్స్ అయిపోండి, ఆటోమేటిక్గా యూ లుక్ లైక్ దట్ క్యారెక్టర్. మేకప్ అసలు మేకప్ అనేది తీసేసారు నా లైఫ్లో. మాకు మేకప్ డిపార్ట్మెంట్ లేదు, రియలిస్టిక్ గా ఉండే తేజు ఐలాండ్ లో పవన్ గారికి వర్క్ చేస్తుంటది మేకప్ డిపార్ట్మెంట్. ఆవిడ అందం తగ్గించడానికి గంట సేపు మేకప్ వేసేవాళ్ళు, ఆవిడని నలుపు చేయడానికి మేకప్ చేశారు. అండ్ అనీష్ డైరెక్షన్ లో ఇంకొకటి దట్ ఐవ్ అబ్జర్వ్ డిఫరెంట్ గా నాకు అనిపించింది ఏంటంటే సార్, బ్లాక్ పెట్టి ఇప్పుడు ఇందులో చెయ్యండి అని అడగరు, మీరు చెయ్యండి నేను దానికి బ్లాక్ చేస్తా అంటారు. సో ఈ డజంట్ పుట్ ద కెమెరా అండ్ సే ఇది బాగుంది కదా ఇక్కడ ఇది మార్కింగ్ అని, మాకు జీరో మార్కింగ్. మీకు ఒక స్టేజ్ ఫీలింగ్ వస్తుంది, స్టేజ్ ఆర్టిస్ట్ బ్లాకింగ్ ఉండదు, లేదు వాళ్ళు ఫ్రీగా యాక్ట్ చేస్తారు. ఇది కదా, ఇది నీకు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఇది కదా మీరు చేయండి, నాకు అక్కడికి వెళ్ళబుద్ధి అవుతుంది అటు నుంచో, అండ్ దానికి బ్లాకింగ్ చేసేవారు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అక్కడ మీరు చేస్తున్నట్టు అక్కడ కనిపిస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ క్యారెక్టర్స్ నేను ఇక్కడ కూర్చుని నాకు ఈ సీన్ వర్కౌట్ అయిపోయింది అనిపిస్తే, అంటే కథని టెక్నికల్ గా కదా ఆయన ఎమోషనల్ గా చూస్తుంది. కరెక్ట్. యాక్చువల్లీ వాళ్ళకి తెలియకుండా నేను రిహర్సల్ చేసేటప్పుడు కెమెరా రోల్ చేసి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకా రిహర్సల్ చేసి, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రెజెన్స్ ఆఫ్ ఒక బెస్ట్ వస్తే ఉపయోగపడుతుందని, అంటే ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు తెలియకుండా కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. మేము కాన్షియస్ అయిన తర్వాత యాక్షన్ అని చెప్పిన తర్వాత కాన్షియస్ అయిపోతాం కొంతవరకు. సో నేను ఇలాంటి కొన్ని నువాన్సెస్ వాళ్ళకి తెలియకుండా నిజంగా చాలా న్యూ స్కూల్ సార్ మీది డైరెక్షన్. No, that is the only way. I mean, see, filmmaking has to be fun అండి. నేను ఒక సెట్కి వచ్చేసి స్ట్రెస్ అయిపోయి అరిచి అవన్నీ కాదు. లెట్స్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, లెట్స్ టెల్ అ స్టోరీ, ఒక కన్విక్షన్తో చెప్దాం. అండ్ ఈ స్టోరీ మామూలు స్టోరీ కాదు, అది ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ స్టఫ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ షో. ఎక్స్ట్రీమ్ స్టఫ్ ఎలా సార్? సైకలాజికలీ 8 ఎపిసోడ్స్ కదా, అంటే ఎవ్రీ ఎపిసోడ్కి హౌక్ పాయింట్ మెయింటైన్ చేయటం అనేది యాజ్ అ మీ రైటింగ్ టీమ్కి కానీ మీకు కానీ ఐ హ్యావ్ టు మేక్ అ స్పెషల్ మెన్షన్ ఇక్కడ. నా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ అండ్ నా ఎడిటర్స్ ఉమేర్ హసన్ అండ్ ఫైజ్ రాయ్ అండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ బ్రాట్ వన్ కరెంట్ నా ఎపిసోడ్స్కి. ఎందుకంటే మేము ఎంతవరకు ఆన్ ద పేజ్ ఎంతవరకు మనం దాన్ని కన్సైజ్గా ఎడిట్ చేసినా సరే, యూ హ్యావ్ టు హ్యావ్ ద బ్యాకింగ్ ఆఫ్ అ ట్రెమెండస్ టెక్నికల్ టీమ్. అండ్ దట్ టీమ్ హెడెడ్ బై మై ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ రామిశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్, ఎడిటర్స్ ఉమేర్ అండ్ ఫైజ్ అండ్ మై డిఓపి నవీన్. ఆ కాంబినేషన్ రియలీ బ్రాట్ వన్ ఒక మ్యానిక్ ఎనర్జీ. ఈ షో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ సర్వైవల్ స్టోరీ అండి, సై-ఫై థ్రిల్లర్. బట్ దాని బాటమ్ లైన్ ఏంటంటే ఒక సర్వైవల్ స్టోరీ ఉంటుంది అన్ని క్యారెక్టర్స్. పార్ట్ 2 ఉందా సార్? అది ఇంకా గ్రేట్ క్వశ్చన్. స్టోరీ ఆర్క్ ఇంకా మల్టిపుల్ సీజన్స్ చేయొచ్చు. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ విల్ ఎంజాయ్ ది షో. ఆ స్టోరీని ఎక్స్టెండ్ చేసేంత సక్సెస్ మీకు ఈ సిరీస్ ఇస్తుందని నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.